నేను మీ నరేష్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేద్దాం. ఏంటంటే ఈసారి కప్ నమ్మదే. ఏమంటారు ఆర్సీబీ ఫ్యాన్స్? కప్పు కొడతాం కదా ఈసారి. కింద కామెంట్ చేయండి సరే అసలు కప్పు కొట్టాలంటే. టాపిక్లోకి వస్తే ఏదైనా టీము ఆప్షన్లో ప్లేయర్లను పిక్ చేయాలంటే కోచ్ రోల్ చాలా ఇంపార్టెంట్. కోచ్ మంచి కోచ్ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, మనం పిక్ చేసుకున్న ప్లేయర్స్ మన పిచ్ కండిషన్కి దగ్గర ఆడతారా ఆడలేదు. సపోజ్ ఆర్సీబీ పిచ్ తీసుకుంటే మోస్ట్లీ బ్యాటింగ్ పిచ్ కాబట్టి పెద్ద ఫరకే ఉండదు. స్పిన్ అంటే బ్యాటింగ్ పిచ్, ఆర్సీబీ బ్యాటింగ్ పిచ్ కాబట్టి పెద్ద ఫరకే ఉండదు. అయితే ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు రిటెన్షన్లో ఎవరైనా తీసుకున్నారు. విరాట్ కోహ్లీని ఆల్రెడీ రిటైన్ చేసుకున్నారు. రజిత్ పటిదార్ నెంబర్ 4 ఆయన రిటైన్ చేసుకున్నారు. అండ్ ఎస్ దయాల్ ఒక ఫాస్ట్ బౌలర్, లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, ఆయన రిటైన్ చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఆ గ్యాప్స్ ఎట్లా ఫిల్ చేయాలి, ఆ గ్యాప్స్ని ఎవరెవరిని మంచి మంచి ప్లేయర్లను తీసుకుంటే ఆర్సీబీ సార్ కప్ కొట్టే ఛాన్స్ ఉంది, లేకపోతే మంచిగా ఆడే ఛాన్స్ ఉంది. ఫస్ట్ వచ్చేసి ఓపెనింగ్ మ్యాక్సిమము ఫారెన్ ప్లేయర్ ఉంటే బెటర్. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే ఫిల్ సాల్ట్ ఉంటే బెటర్ అనిపిస్తుంది. సాల్ట్ లేకపోతే బట్లర్ కొంచెం హై ప్రైస్కి వస్తాడు అనిపిస్తుంది. సో ఫిల్ సాల్ట్ కొంచెం బెటర్ ఏమో అనిపిస్తుంది. ఫిల్ సాల్ట్ కొంచెం రీజనబుల్ ప్రైస్కి దొరుకుతాడు, ఒక 10 crores లోపల వచ్చేస్తాడేమో అనిపిస్తుంది. కాబట్టి ఓపెనింగ్ ఆర్సీబీ ఇప్పుడు కీపర్ కూడా లేడు కాబట్టి ఓపెనింగ్ అయ్యి ఉండి కీపర్ అయితే ఇంకా బెటర్ ఉంటుంది. ప్లస్ ఫిల్ సాల్ట్ ఆయన ఇంగ్లాండ్లో ఎట్లా ఆడుతాడో ఇంతసేపు మన రీసెంట్గా ఘోరంగా పాములుండు. ప్లస్ ఇంకోటి ఆయనకు ఇంగ్లాండ్ మన బెంగళూరు పిచ్ మోస్ట్లీ కొంచెం ఇంగ్లాండ్ ట్రాక్ లెక్క బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి ఉతికి పారేస్తాడు ఇంకా. నెక్స్ట్ వచ్చేసి వన్ డౌన్ విల్ జాక్స్ వస్తాడు. విల్ జాక్స్ని ఆర్టీఎం పెట్టి రిటైన్ చేసుకుంటే అయిపోతుంది విల్ జాక్స్ని. ప్లస్ విల్ జాక్స్ ఇది ఆల్రౌండర్, స్పిన్ ఆల్రౌండర్ కాబట్టి బయట ఆర్సీబీ కాకుండా బయట మ్యాచెస్ పోయినప్పుడు ఆ స్పిన్ పిచ్చర్ ఉంటే హెల్ప్ అవుతాడు. సపరేట్గా ఇంకో స్పిన్నర్ తీసుకోకుండా కొంచెం లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ ఉంటే రైట్ హ్యాండ్ స్పిన్నర్ కాబట్టి అట్లా అడ్వాంటేజ్ అయిపోతుంది విల్ జాక్స్తోని. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసరికి వెంకటేష్ అయ్యర్ ఆర్ కేఎల్ రాహుల్. ఇద్దరిని కంపేర్ చేద్దాం ఒకసారి. వెంకటేష్ అయ్యర్ ఆల్రౌండర్ ప్లస్ 5th ప్లేస్ ఆడే ఎలిజిబిలిటీ ఉంది. కేఎల్ రాహుల్ కూడా 5th ప్లేస్ ఆడే ఎలిజిబిలిటీ ఉంది. కానీ మీరు అనొచ్చు అన్న కేఎల్ రాహులే బెంగళూరు కండిషన్స్ మంచి అలవాటు ఉంటాయి అది అని. కానీ వెంకటేష్ అయ్యర్ అంటే ఆర్సీబీ పిచ్ పైన కాకపోతే వెంకటేష్ అయ్యర్కున్న బెనిఫిట్ ఏంటంటే ఈజ్ లెఫ్ట్ హ్యాండర్. ఇంకో థింగ్ ఏంటంటే ఆయన ఆల్రౌండర్. మీడియం పేస్ కూడా వేయగలుగుతాడు, మంచి స్లో రన్ మిక్స్ చేస్తాడు. మధ్యలో మిడిల్ ఓవర్స్లో కొంచెం వేసి కొంచెం వేరే ఎవరన్నా బౌలర్స్ ఎక్కువ రన్స్ పోతే వెంకటేష్ అయ్యర్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ ప్లేయర్ సమీర్ రిజ్వీ యూపీ T20 లీగ్లో ఎట్లా ఆడిందో తెలుసు. ఇంకో ప్లేస్ చెన్నై, మన రీసెంట్గా చెన్నై కూడా ఆడింది కాకపోతే అంత ఆపర్చునిటీ రాలేదు. కాబట్టి ఆయన కూడా ఒక కేపబిలిటీ ప్లేయరే సమీర్ రిజ్వీ. నెక్స్ట్ వచ్చేసి అశుతోష్ శర్మ ఆల్రెడీ పంజాబ్కి మన ఎట్లా ఆడిందో బీవత్స దృష్టి ఇచ్చిండు. కాకపోతే ఈ సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ ఆల్రెడీ నోన్ ప్లేయర్స్ కాబట్టి వీళ్ళు కూడా ఎక్కువ ప్రైస్కి పొందే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ దొరకపోవచ్చు కూడా ప్లేయర్లు. పంజాబ్ మళ్ళీ టార్గెట్ చేయవచ్చు అశుతోష్ శర్మ అని, లేకపోతే రిజ్వీని. అసలు చెన్నై వాళ్ళు కూడా ఎవరు రిజ్వీని కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి 7th ప్లేస్ ప్లేయర్కి ఒక ఆల్రౌండర్ ఉంటే, ఫారెన్ ప్లేయర్ ఉంటే బెటర్ ఏమో, ఒక హిట్టర్ ఉండే బెటర్ ఏమో. నేను అనుకున్నది ఏంటంటే రుతర్ఫర్డ్, వెస్టిండీస్ రుతర్ఫర్డ్. రుతర్ఫర్డ్ ఈజ్ ఆల్రౌండర్. ఆయన మీడియం పేస్ అయిగలుగుతాడు. ప్లస్ రీసెంట్గా వెస్టిండీస్కి మంచి మ్యాచ్ ఆడింది. శ్రీలంకలో అసలు వెస్టిండీస్ మొత్తం అందరు బ్యాట్స్మెన్స్ వెళ్తే ఆయన కిందికి వచ్చి కనీసం వెస్టిండీస్ని ఈ మినిమం స్కోర్ అని చేయగలిగే విరిటిని పెట్టిండు. మినిమం స్కోర్ అని వేసాను కనీసం ఆయన వాళ్ళని. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ లెఫ్ట్ హ్యాండ్. ఆయన లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి అది కూడా అడ్వాంటేజ్. ఇంకొకటి రోహ్మన్ పవల్. నెక్స్ట్ రోహ్మన్ పవల్ కూడా కొంచెం ఓకే ఈ ప్లేస్కి పనికొస్తాడు. కాకపోతే అంత ఫామ్లో లేడు అని అనుకుంటున్నాను. కాకపోతే నాకు ఎందుకో రుతర్ఫర్డే బెస్ట్ అనిపిస్తుంది. లేకపోతే మిచెల్ శాంటనర్, ఆయన కూడా బ్యాటింగ్ ఆడగలుగుతాడు ప్లస్ స్పిన్ వేయగలుగుతాడు. బెంగళూరులో ముందే ప్యూర్ బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఈయన అసలు హెల్ప్ అవుతాడు. వికెట్కి తీరా పక్క పెడితే కన్సిస్టెంట్గా ఇస్తాడు. రన్స్ డిఫెండ్ అంటే రన్స్ తక్కువ ఇస్తాడు అనమాట. బెంగళూరు పిచ్లో రన్స్ తక్కువ ఇచ్చడం బెటర్. వికెట్ని తీసుకున్నా తీసుకోకపోయినా రన్స్ తక్కువ ఇస్తే కొంచెం ప్రెజర్ ఉంటుంది బ్యాట్స్మెన్ల పైన, ఆటోమేటిక్గా వికెట్లు వచ్చేస్తాయి. 8th ప్లేస్
ఎయిత్ ప్లేస్కి ఇంతకుముందు చెప్పినట్టు శాండర్ని ఎయిత్ ప్లేస్లో కూడా ఆడియచ్చు. లేదు ఎయిత్ ప్లేస్లో శాండర్ ఆడిపిస్తే ఏమైపోతుంది అంటే ఫారెన్ ప్లేయర్స్ స్లాట్ నుండి ఫినిష్ అయిపోతుంది, నలుగురు ఆడతారు కాబట్టి. లేదు ఇండియన్ తీసుకోవాలి ఎయిత్ ప్లేస్లో అంటే స్పిన్నర్ అయి ఉండి ఒక మంచి కొంచెం బ్యాట్తో కాంట్రిబ్యూట్ చేసే ప్లేయర్ కావాలి. ఆయనే స్వప్నిల్ సింగ్. స్వప్నిల్ సింగ్ ఇంతకుముందు ఆర్సీబీకి ఆడిండు, న్యూ బాల్ కాబట్టి స్వప్నిల్ సింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. స్వప్నిల్ సింగ్ బెస్ట్ ఆప్షన్ అవుతాడు. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి 8th ప్లేస్ యుజ్వేంద్ర చాహల్. యుజ్వేంద్ర చాహల్ అసలు ఆర్సీబీ ఎందుకు వదులుకుందో అంత మంచి ప్లేయర్ని. ఆయన పవర్ ప్లేలో మొత్తం బౌలర్లు ఒక్క వికెట్ లేకపోయినా 6th ఓవర్ వేసి పక్కా ప్రతి మ్యాచ్ మోస్ట్లీ నేను చూసినప్పుడు ప్రతిసారి ఆయన వికెట్ తీసుకోడు. అంతమంది ప్లేయర్ని ఎందుకు వదులుకుండో. మైక్ టైసన్ ఆయననే మొత్తం చేసిన అసలు ఎందుకు వదులుకుండో ఆయనకి ఆర్ఎస్పీ ఏమన్నా కానీ యుజ్వేంద్ర చాహల్కి పక్కా పోవాలి ఎంతైనా సరే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 10th ప్లేస్. 10th ప్లేస్లో నటరాజన్ ఆర్ చోప్రా ఆర్చర్. ఒకవేళ పైన శాండర్ని కలిసి 7th ప్లేస్ కోసమే తీసుకుంటేనేమో కింద ఒక బౌలర్ స్లాట్ మిగులుతుంది ఫారెన్ ప్లేయర్ కాబట్టి ఆర్చర్ ఆర్చర్ని తీసుకుంటే బెటర్. నటరాజన్ కూడా కొంచెం పవర్ ప్లేలో మంచిగా పవర్ ప్లేలో వేస్తాడు, ప్లస్ డెత్ ఓవర్ వేస్తాడు కాబట్టి నటరాజన్ గోల్ పైన మొత్తం స్లాట్లు 4 ఫిల్ అయిపోతే నటరాజన్ తీసుకోవడం బెటర్. లేదా ఒక ఫారెన్ ప్లేయర్ ఆప్షన్ ఉంటే ఆర్చర్ తీసుకోవడం కూడా బెటర్. ఆర్చర్ కూడా న్యూ బాల్తోనే వేయగలుగుతాడు, ప్లస్ పవర్ ప్లేయర్ వచ్చింది డెత్ ఓవర్లో కూడా వేయగలుగుతాడు కాబట్టి ఆర్చర్ కూడా బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ 11th ప్లేస్కి వచ్చేసి భువనేశ్వర్ కుమార్ని మ్యాక్సిమం ఎక్కువ అందరూ ట్రై చేస్తారు మ్యాక్సిమం కాబట్టి భువనేశ్వర్ కుమార్ కష్టము. సిరాజ్ని ఆర్టీఎం యూజ్ చేసి సిరాజ్ని అట్లనే పెట్టుకోవచ్చు. లేదా ఇంకా బెస్ట్ ఆప్షన్ ఉంటే తుషార్ దేశపాండే. అండర్ రేటెడ్ ప్లేయర్ అండ్ న్యూ బాల్తోనే వేయగలుగుతాడు, ఓల్డ్ బాల్ డెత్లో కూడా వేయగలుగుతాడు. మంచి యార్కర్లు వేస్తాడో మంచిగా యార్కర్లు కూడా వేసే ఎబిలిటీ ఉంది కాబట్టి తుషార్ దేశపాండే. నెక్స్ట్ వచ్చేసి 12th ప్లేస్ ఎట్లా యష్ దయాల్. ఇది నేను అనుకుంటున్న ప్లేయింగ్ 11. ఎట్లా అనిపించింది వీడియో అనాలిసిస్? మంచిగా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ప్లస్ మీ ప్లేయింగ్ 11 కూడా ఒకసారి కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయనట్లే.